సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ మేలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు గత కొన్ని రోజుల క్రితం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సంబంధించి కొంతమంది ముఠా పాత హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారు ప్రీవియస్లీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సైదిరెడ్డి గారి ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి పెండెం వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఓంకార్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కుమ్మక్కై అసలైనటువంటి బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసుకున్నటువంటి బాధితులకు వచ్చినటువంటి చెక్కులని వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు వాటిని స్వాహా చేయాలనేటువంటి నేర తలంపుతోటి వీళ్ళు ఆ చెక్కు మీద ఉన్నటువంటి ఇనిషియల్ నేమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సేమ్ ఇనిషియల్ ఉన్నటువంటి వ్యక్తులని వెతికి దానికి ఈ బెల్లంకొండ వెంకటేశ్వర్లు అంటే పెండెం వెంకటేశ్వర్లుకి కొంచెం దూర బంధువు అవుతారు. ఈ బెల్లంకొండ వెంకటేశ్వర్ల యొక్క అసిస్టెన్స్ తీసుకొని సేమ్ సిమిలర్ ఇనిషియల్ ఉన్నటువంటి వ్యక్తులని హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళ వివరాలను తెలుసుకొని వాళ్లకు మీకు కొంత పైకం ఇస్తాము, మీరు ఇది మీ అకౌంట్లో వేసుకొని డ్రా చేసి ఇస్తే అనేటువంటి ప్రణాళికతోటి దాదాపుగా వీళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చినటువంటి సుమారు 7 చెక్కులని 9,50,000 రూపాయల విలువైనటువంటి చెక్కులని వీళ్ళు డ్రా చేసుకొని వీళ్ళు మేజర్గా సొమ్ముని స్వాహా చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం గమనిస్తే ఈ హుజూర్ నగర్ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు సైదిరెడ్డి గారి ఆఫీస్లో ఈ ఓంకార్ అనే వ్యక్తి పిఏగా పనిచేసేవాడు. అతని ఆధీనంలో ఈ చెక్కులన్నీ పెట్టుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఇచ్చేసి అక్నాలజ్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత అతనిది. కానీ వీటిని ఎట్లయినా తనకు లబ్ధి చేకూరే విధంగా స్వాహా చేయాలనేటువంటి తలంపుతోటి అతను ఈ A1 పెండెం వెంకటేశ్వర్ల అసిస్టెన్స్ తీసుకోవడం, A2 బెల్లంకొండ వెంకటేశ్వర్ల అసిస్టెన్స్ తీసుకోవడం, వీళ్ళందరూ వాళ్ళకు తోచిన వాళ్ళు దగ్గర వాళ్ళు వీళ్ళు ఏదైతే సమాచారం లీక్ చేయలేనటువంటి వాళ్ళని ఫేక్ లబ్ధిదారులుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేయించడం, ఆ డబ్బులని ఆ ఫేక్ ఖాతాదారులకి ఒక 5,000 2,000 3,000 ఇచ్చి మిగతా సొమ్ముని మొత్తం వీళ్ళు స్వాహా చేసేవాళ్ళు. ఈ విధంగా మనం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే 2023 నవంబర్ కంటే ముందు ఈ సీఎం రిలీఫ్ కింద అప్లై చేసుకున్నటువంటి బాధితులకు సుమారు 51 చెక్కులు ఈ విధంగా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇందులో 7 చెక్కులని సక్సెస్ఫుల్గా డ్రా చేసుకోవడం, అదేవిధంగా ఆ డ్రా చేసుకున్నటువంటి దాంట్లో ఒక ఫేక్ బాధితురాలు ఇది నాకు తెలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి సో అసలైన బాధితులకి 2,25,000 ఇవ్వడం, మిగతా 7,30,000 రూపాయలని మనం ఈరోజు ఈ నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఇంకొక 44 చెక్కులు ఈ బాధితులని ఫేక్ బాధితులను వెతికే క్రమంలో ఉన్నారు. ఇవి మనం ఈరోజు అప్రహెండ్ చేసుకోకపోతే ఈ 44 చెక్కులను కూడా వాళ్ళు డ్రా చేసుకునేవాళ్ళు. వాటి విలువ కూడా సుమారు మనకు ఎక్కువ మొత్తంలో ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం ఈరోజు నేరస్తుల నుంచి 7,30,000 రూపాయలు, అదేవిధంగా ఈ 44 అన్క్లైమ్డ్ చెక్స్, అదేవిధంగా ఈ యొక్క ఫేక్ బాధితుల యొక్క పాస్బుక్లని మనం స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళందరినీ మొత్తం 8 మంది నేరస్తులని ఈరోజు మనం జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం విన్నవించేది ఏంటంటే ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి గతంలో అప్లై చేసుకొని ఇంకా లబ్ధి చేరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మేలచెరువు పోలీస్ స్టేషన్ కానీ లేదా సిఐ కోదాడ రూరల్ మీరు మామూలుగా దరఖాస్తు పెట్టుకోండి. దాని మీద మనం ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళకు మన తరపున ఈ విచారణలో వాళ్ళకు లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంటుంది.